సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించాలని టి జీవన్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు గుట్టలు లేఅవుట్లకు రైతు బంధు ఇచ్చారని, సాగు చేసే రైతులకు ఇస్తేనే బాగుంటుందని అన్నారు. కేంద్రం రైతులకు ఎకరాకు 6,000 మాత్రమే ఇస్తుందని, లక్షల కోట్లు అంబానీ అదానీ దోచుకు పెడుతున్నారని ఆరోపించారు. 4 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయవచ్చని, కానీ రైతులకు వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు మీద పడే ప్రతి పైసా పెట్టుబడి సహాయం లేదు. ఎకరాల చొప్పున కమతంతో ఏదో గంపగుత్త ఎకరానికి రైతుకు 6,000 పెట్టేసిండ్రు. మొత్తం రైతులను ఎత్తేసిండ్రు. ఇలా పెట్రోల్ డీజిల్ పై ఏదైతుందో రాయితీలు ఎత్తేసిండ్రు. ఫర్టిలైజర్పై రాయితీలు కుదింపజేసిండ్రు. అది ఇదంతా అల్టిమేట్ ఎవరి మీద భారపడుతుంది? రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారునికి కన్వర్ట్. రైతు పైన పడే ప్రతి పైసా భారం ఏదైతున్నదో అల్టిమేట్గా అది వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది. రైతును వివక్షతో చూస్తున్నాం, వినియోగదారుని వివక్షతో చూస్తున్నాం. వీళ్ళు కేవలం పెట్టుబడిదారు వర్గాలు మాత్రమే వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పండి. ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చుగాక. నిజంగా ఉత్తర భారతదేశం ఏదైతుందో ఏ దేవుడు 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 అని చెప్పని మతపరమైనటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి అధికారం రావాలని చెప్పినటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి వ్యక్తం చేసినావో, ఎక్కడ ఇది ఆరంభమైందో అక్కడ ఏదైతుందో వాస్తవాలు వెలిగిలోకి వచ్చాయి. ఎక్కడ ఆరంభమైందో అక్కడ వాస్తవాలు వెలిగిలోకి వచ్చినాయి. అక్కడ ఏదైతుందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి. అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఈ మతం అనేది కాదు, మనకు కావాల్సింది ఏదైతుందో అభివృద్ధి, ఉపాధి. అభివృద్ధి, ఉపాధి. నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి. ఆ విధంగా తీర్పు వచ్చింది. దక్షిణ భారతదేశం ఏదైతుందో గాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆడ తేలిపోయింది. ఇక్కడ గాడుపు తాకి అంతే తప్పేది. మళ్ళీ దక్షిణ భారతదేశంలో గట్ట ఈ తీర్పు లేకుంటే అసలు పెట్టుబడి సహాయం లేదు. ఎకరాల చొప్పున కమతంతో ఏదో గంపగుత్త ఎకరానికి రైతుకు 6,000 పెట్టేసిండ్రు. మొత్తం రైతులను ఎత్తేసిండ్రు. ఇలా పెట్టుబడి సహాయం లేదు. ఎకరాల చొప్పున కమతంతో ఏదో గంపగుత్త ఎకరానికి రైతుకు 6,000 పెట్టేసిండ్రు. మొత్తం రైతులను ఎత్తేసిండ్రు. ఇలా పెట్రోల్ డీజిల్ పై ఏదైతుందో రాయితీలు ఎత్తేసిండ్రు. ఫర్టిలైజర్పై రాయితీలు కుదింపజేసిండ్రు. అది ఇదంతా అల్టిమేట్ ఎవరి మీద భారపడుతుంది? రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారునికి కన్వర్ట్. రైతు పైన పడే ప్రతి పైసా భారం ఏదైతున్నదో అల్టిమేట్గా అది వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది. రైతును వివక్షతో చూస్తున్నాం, వినియోగదారుని వివక్షతో చూస్తున్నాం. వీళ్ళు కేవలం పెట్టుబడిదారు వర్గాలు మాత్రమే వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పండి. ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చుగాక. నిజంగా ఉత్తర భారతదేశం ఏదైతుందో ఏ దేవుడు 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 అని చెప్పని మతపరమైనటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి అధికారం రావాలని చెప్పినటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి వ్యక్తం చేసినావో, ఎక్కడ ఇది ఆరంభమైందో అక్కడ ఏదైతుందో వాస్తవాలు వెలిగిలోకి వచ్చాయి. ఎక్కడ ఆరంభమైందో అక్కడ వాస్తవాలు వెలిగిలోకి వచ్చినాయి. అక్కడ ఏదైతుందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి. అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఈ మతం అనేది కాదు, మనకు కావాల్సింది ఏదైతుందో అభివృద్ధి, ఉపాధి. అభివృద్ధి, ఉపాధి. నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి. ఆ విధంగా తీర్పు వచ్చింది. దక్షిణ భారతదేశం ఏదైతుందో గాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆడ తేలిపోయింది. ఇక్కడ గాడుపు తాకి అంతే తప్పేది. మళ్ళీ దక్షిణ భారతదేశంలో గట్ట ఈ తీర్పు లేకుంటే అసలు పెట్టుబడి సహాయం లేదు. ఎకరాల చొప్పున కమతంతో